ఈ మోకాలన్నీ స్ట్రైట్గా పెట్టి ఇక్కడ లేదు నుంచో, పైకి లేచి నుంచో. ఇంకా ఇంకా మోకాలు స్ట్రైట్గా తీసుకురా, స్ట్రైట్గా తీసుకురా. ఇంకా నడుము ముందుకు పెట్టు, నడుము ముందుకు పెట్టు. పెరాలసిస్ వచ్చి రికవరీ అయిన చాలామంది మళ్ళీ వీక్నెస్కి గురవుతారు. సో ఇలా గురవటం దేనికంటే, ఎప్పుడైతే పెరాలసిస్ వచ్చిందో అప్పటి నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పేషెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 2 years క్రితం స్ట్రోక్ వచ్చిందనమాట, బ్రెయిన్ స్ట్రోక్. సో ఆ తర్వాత రికవరీ అయ్యాడు, నడిచాడు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఒక 6 months నుంచి ఎక్సర్సైజ్ కూడా చేయకుండా అట్లాగే ఉన్నాడు, సో దానివల్ల ఇంకా వీక్ అయిపోయాడు. కనీసం నుంచునే స్థితి కూడా లేదు. పైకి నుంచో, లేచి. ఇంకా ఇంకా అదే గుడ్. ఇంకా అంతే. లే నుంచో, రిటైర్ నుంచో, నుంచో నుంచో. నడుము ముందుకు పెట్టు. అందుకే పెరాలసిస్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కంపల్సరీగా ఫిజియోథెరపీ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీ అంతటా మీరు చేసుకునే ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తేనే కండరాలు బలహీనపడకుండా, లేదంటే కండరాలు గట్టిపడకుండా మళ్ళీ ఫ్యూచర్లో మీ అంతటా మీరు నడవడానికి, స్వతహాగా నిల్చోడానికి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, కనీసం మీ అంతటా మీరు చిన్న చిన్న పనులు చేసుకోవడానికైనా మీరు చేసుకునే ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడతాయి.